గోవిందా గోవిందా. ఫైనల్ అయితే మేము తిరుపతికి వచ్చేసాం. ఇంకా 12 hours మా ఫ్యామిలీ అంతా చూడు ఇక మనమైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. రైల్వే స్టేషన్ బయటనే మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి బస్ స్టాండ్. ఇక్కడ ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా మనకి టికెట్ అయితే ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏ బస్సెస్ కావాలంటే బస్సెస్ ఎక్కొచ్చు. మేమైతే ఫ్రీ బస్ ఎక్కేసి మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో శ్రీవారి మెట్ల మీదకి వెళ్ళాలని నాకు ఒక కోరిక. దేవుడు మేమైతే చెప్పినా కదా బస్ ఎక్కినాం. ఫ్రీ బస్ మొత్తం రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్ల దాకా మొత్తం ఫ్రీ బస్ అవైలబుల్ ఉంటుంది. వస్తుంటే మస్తు ఉంటుంది జర్నీ అయితే. శ్రీవారి మెట్ల వ్లాగ్ అయితే ఫుల్ చూపెట్టేసా. జర టిఫిన్ తినడానికి పోయారు కండక్టర్ ఇంకా డ్రైవర్ అయితే. ఇక మా శ్రీకాంత్ గారు చూడరు గైస్ వచ్చింది ఇప్పుడే టిఫిన్ తినేసి. టిఫిన్ తినేసి ఏమైతే వచ్చినాం. సీట్లన్నీ బుక్ అయిపోయినాయి. మేము బుకింగ్ చేసుకోలేము. బుకింగ్ చేసుకోలేము. ఫ్రీ దర్శనం టికెట్స్ చూసుకోరు. కాలు ఇప్పుడే దిగినామంటారా బస్సు దిగినాం. ఎడ దిగినాము అదే శ్రీవారి మెట్లు ఏమన్నా శ్రీవారి మెట్లు కానీ మొత్తం లొకేషన్ చూడరా అక్కడ సైడ్ వస్తుంది అంటే చూసుకోరు. మొత్తం కొండలే చుట్టుముట్టు మొత్తం చూడండి గాయస్. కొండ చూడు ఎంత పెద్ద ఉంది గాయస్. కొండ ఎండ అవ చూడవా చూస్తాం చూడు. ప్రతి ఒక్క కంటెంట్ చూడు, ప్రతి ఒక్క వీడియో చూడు. కాలి ఇప్పుడైతే మనం బస్ దిగేసి అయితే మనం ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వెళ్తున్నారు కదా అక్కడనే కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ అని అయితే మనకి ఫ్రీ లగేజ్ సెంటర్ అని కనిపిస్తుంది. అక్కడ మనం బ్యాక్ సైడ్ మిస్ చేయాలా. మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవే మనం చేతిలో తీసుకొని వెళ్ళాలా. అవసరం లేని అన్ని బ్యాగ్లో పెట్టేస్తే మనకి బ్యాగ్ అనేది మళ్ళీ పైకి వచ్చేస్తుంది. మొత్తం స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ సేమ్ ఇక్కడ రైట్ సైడ్ ఎలా ఉందో అక్కడ కూడా మొత్తం రైట్ సైడ్ అయితే మనకి బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తారు. మళ్ళీ రిసీవ్ చేసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళి. అందుకోసం అంటున్నాను మనం అన్ని చేతులను అయితే ఏం పట్టుకొని వెళ్ళదు. చాలా లాంగ్ ఉంటాయి కాబట్టి స్టెప్స్. అందుకోసం అంటున్నా గోవింద గోవింద. మనం కౌంటర్లో అయితే సబ్మిట్ చేసి మేమైతే బ్యాగ్లు ఇచ్చేస్తాం. లగేజ్ కౌంటర్ ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు కదా. మీరు అడుగుతున్నారు కాబట్టి లొకేషన్ చూపెడుతున్నారు. శ్రీవారి మెట్ల నుంచి రాగానే లెఫ్ట్ సైడ్లో లోపల రాగానే బ్యాగ్ ఇస్తాం. ఇట్లా ట్యాగ్ ఇస్తారు. ఈ ట్యాగ్ అనేది బ్యాగ్ వేస్తారా. ఇవన్నీ మళ్ళీ పైన రిసీవ్ చేసుకోవచ్చు మనం. అంతేనా పైన తీసుకెళ్ళాలా. మొత్తం స్టెప్స్ కంప్లీట్ అయినాక పైన తీసుకోవాలి. ఓకేనా. మేమైతే శ్రీవారి మెట్ల అక్కడికి వచ్చేస్తాం. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఇది పూజ చేసుకొని మనం వెళ్ళిపోతాం. టెంకాయ కూడా ఉన్నాం. ఫస్ట్ అయితే టెంకాయ కొడుతున్నాం దేవునికి అయితే. సీనే ఆ పీస్ తీసి కొబ్బరికి కొట్టుకెళ్తాడు. నువ్వు ఇంటికేమన్నా కొబ్బరి మనిషి ఇది జరగట్లేదు. ఫస్ట్ దాంట్లో పెట్టేది నేను ఎవరినా గాయస్. మేమైతే ఈరోజు దేవుని అప్పుడు మొక్కుకున్నాను అనమాట. నేను ముఖాల మీద నడుస్తాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. కొన్ని బొట్లు పెట్టేసి దేవుని దగ్గర. ఇది ఎక్కినాక పాట వేరేది పెడతావుగా. అరే ఎక్కువసేపు
గైస్ ఫైనల్గా అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకురా చూసుకోరు గైస్. గైస్ మొత్తము దమ్ము అయిపోయినా గోవిందా గోవిందా అనుకుంటూ వచ్చేసిన గోవిందా గోవిందా. గైస్ చూడరు ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన స్టెప్స్ అయితే చూసుకోరు ఎంత కిందకు ఉన్నాయి స్టెప్స్ అయితే. గైస్ చూడరు బాగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కసారి పైకి రాగానే మొత్తం కింద నుంచి కష్టపడి వస్తే దేవుని కోసం వచ్చేస్తే చాలా హ్యాపీ అనిపించింది గైస్. గోవిందా గోవిందా. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది మన స్టెప్స్ అయితే. దేవుందయ్యా వచ్చేసినాం తొందరగానే. గోవిందా గోవిందా. శ్రీవారి మెట్లు అయితే మనం కంప్లీట్ చేసాము. అందరూ పైకి రాగానే కన్ఫ్యూజ్ అవుతారు, మేము సిఆర్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. లగేజ్ సెంటర్ ఎక్కడ తీసుకోవాలని అక్కడ గ్రీన్ బోర్డ్ కనిపిస్తున్న చూడు అదే లగేజ్ సెంటర్ అనమాట. మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి. పైకి వచ్చిన తర్వాత సిఆర్ ఆఫీస్ ఇట్లా రూమ్లు ఇట్లా బుక్ చేసుకోవాలి. మీకు క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ చూస్తే మీకే మొత్తం అర్థమైపోతాయి. ఇక్కడ సుమా కనిపిస్తుంది చూడు అది వచ్చేసి శ్రీవారి మెట్ల బస్ స్టాప్ అనమాట. అక్కడ నుంచి సిఆర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మొత్తం తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరగచ్చు. ఇక్కడైతే మొత్తం ఫ్రీ బస్సెస్ వస్తాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్రీ బస్సెస్ అనమాట. మీకు మొత్తం అవన్నీ వీడియోస్ చూడండి. తిరుపతిలో ఉన్నాయన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుపతి నుంచి మొత్తం రైల్వే స్టేషన్ నుంచి పైన టెంపుల్స్ ఎక్కడ తిరగాలో మొత్తం మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.